గడిచిన 23 నెలల 2 రోజుల పాలనా హయాంలో ఇప్పటికీ సుమారుగా 21 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. తద్వారా సుమారుగా 23 లక్షల మందికి ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటేనే ప్రజలు కూటమిని నమ్మి వాళ్ళు వెనక నడిచారు. ఇవాళ 23 నెలల పాలనలో 23 లక్షల మందికి ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వ పరంగా దేశంలోనే హైయెస్ట్ దేశవ్యాప్తంగా జరిగిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకోగలిగింది. రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేశారు. ఎటు చూసినా నిర్మాణ రంగం పుంజుకుంటా ఉంది. వీటితో ఇవాళ నేడు పుట్టపర్తి దగ్గర 15,800 కోట్ల రూపాయల యుద్ధ విమాన తయారీ పరిశ్రమ, గత టెన్యూర్లో కియా కార్ల పరిశ్రమను రప్పించారు. నేడు యుద్ధ విమానాల పరిశ్రమను రప్పిస్తూ ఉన్నారు. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆ దిశగా రావడానికి ఆస్కారం ఉంది. వేలాది మందికి అక్కడ ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంది. దీనికి తోడు ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలిపి 1,00,000 కోట్ల రూపాయల లార్జెస్ట్ హార్టికల్చర్ హబ్ ఇన్ ద వరల్డ్గా రాయలసీమను తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారం, అలాగే ప్రైవేటు పెట్టుబడులతోటి సుమారుగా 1,00,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ చేయించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు యువత పట్ల బాధ్యతతోటి, ప్రజల పట్ల బాధ్యతతో, రాష్ట్రం పట్ల బాధ్యతతో అభివృద్ధిని సాధించడమే ధ్యేయంగా లక్షలాది ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా, సంపద సృష్టి చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని లోకేష్ గారు ప్రస్తావిస్తూ తమకి ఉన్న అభివృద్ధి ప్రణాళికల గురించి, తాము ప్రజల కోణంలో ఆలోచించి చేస్తున్న అభివృద్ధిని గురించి, కల్పిస్తున్న ఉపాధి గురించి, తమ ప్రత్యర్థి వైసీపీ పార్టీ అనుసరించిన విధ్వంసం గురించి మరొకసారి ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నారు.